నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈ రోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరికి పునర్జన్మ కల్పించారు. మరి దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేమిటి అంటే ఆయనకి సాయం చేయటం ఏమి కొత్త కాదు. ఎందుకంటే దశాబ్ద కాలంగా రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. సో కార్యక్రమాలు అంటే ఈ సేవా కార్యక్రమాలు ఆయనకేం కొత్త కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మ విభూషణ్ పురస్కారానికి నిజంగా తన సేవా కార్యక్రమాలతో వన్నె తీసుకొస్తున్నారా అంటే ఎస్ అనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం అయితే ఈ మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఉంది అని మన అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఇద్దరికి పునర్జన్మ కల్పించారు అన్నాం కదా. వాళ్ళు ఎవరు, ఎంతెంత సాయం అందించారు, ఒక్క వారం ఎంతమందికి తన సహాయ సహకారాలు అందించారో ఒకసారి చూద్దాం. అయితే మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి శివనాథ్కి హెల్త్ బాగోలేదట. అయితే ఈ విషయం చాలా మందికి తెలుసు కానీ ఎవరూ స్పందించలా. కానీ ఈ విషయం మన మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇక సాయం అంటే అస్సలు ఎదురు చూస్తూ కూర్చోరు కదా. ఆ మాట వినపడగానే అంతేకాదు ఆయన 10,50,000 రూపాయలను ఆర్థిక సాయంగా వైద్య ఖర్చుల కోసం కేటాయించారు. చెప్పండి, ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ అంటే ఎంతమందికి మేకప్ వేసి ఉంటారు? మరి అంతమంది స్పందించాలి కదా. అంతమంది స్పందించకుండా ఈయన మాత్రమే స్పందించారు అంటే అది స్పందించే హృదయం కాబట్టే ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు అన్న విషయం తెలిసే ఈ విషయం ఆయన దాకా తీసుకువెళ్ళారు. సో మరి వెళ్ళిన వెంటనే ఆయన ఊరుకోరు కదా. 10,50,000 రూపాయలను వైద్య ఖర్చుల నిమిత్తం ఇచ్చారట. ఇక అంతకన్నా మంచి వార్త ఇంకేముంటుంది చెప్పండి. అంటే చాలామంది ఏడుస్తూ ఉంటారు. కొంతమంది అంత డబ్బు సంపాదించారు, ఇంత డబ్బు సంపాదించారు, పిల్లలకి తరతరాలకు సంపాదించుకున్నారంటే ఊరికే ఏం సంపాదించుకోలేదు. చెమట, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపి అలా సంపాదించిన ద్వారా ఏం చేస్తున్నారంటే ప్రజాసేవ చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి అవసరాలు ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే ఇంకొకళ్ళకు కూడా పునర్జన్మ కల్పించారు అంటాం కదా. అదేంటో కూడా చెప్పుకుందాం. అదేమిటి అంటే మామూలుగా మన దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలకి కానీ, లేకపోతే భార్యకి కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా హెల్త్ బాగోపోతే ఇవ్వటానికి కూడా సందేహిస్తారు చాలామంది కూడా. ఇది వాస్తవం కాదా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఏదన్నా అయితేనే ₹1 సహాయం చేయటానికి మనం ఆలోచిస్తాం. అటువంటిది మాజీ మేనేజర్ అయినటువంటి నరసయ్య అనే ఒక అతను ఉన్నాడట. అయితే మాజీ మేనేజర్ ఆయన భార్యకి బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే సహాయం చేసేందుకు ఎవరూ లేకపోతే ఈ విషయం ఆయన దాకా తీసుకువెళ్తే 9,50,000 రూపాయలను ఈ వైద్య ఖర్చుల నిమిత్తం చిరంజీవి గారు అందించారంట. మరి ఇంతకైనా అద్భుతమైన విషయం ఇంకోటి ఏంటో తెలుసా? కేవలం డబ్బు సాయం కాదు, అక్కడ వైద్యులకు సూచించారట. ఏర్పాట్లు దగ్గరుండి మరి ఫోన్ చేసి ఫాలోఅప్ చేసి ఎలా జరుగుతున్నాయి, ఏంటి ఏర్పాట్లు అంటూ ఆయన ఫాలోఅప్ చేశారు. అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. సాయం అంటే డబ్బు మాత్రమే కాదు, మిగతావి కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చేశారు అంటే ఆయన హృదయం ఎంత మంచిది, ఎంత విశాలమైనది, ఎంత సేవా దృక్పథంతో నిండిపోయింది అనేది చెప్పుకోవచ్చు. ఇదే కాదు, కరోనా సమయంలో కూడా ఎవరో అడిగితే సాయం చేయలా. కరోనా మహమ్మారి సమయంలో ఎవరు అడగకుండా ఆయన ముందుకు వచ్చి ఈ ఆక్సిజన్కి సంబంధించిన బ్యాంకులను కూడా ఏర్పాటు చేసి సహాయ సహకారాలను అందించారు. అంటే కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అనేది ఎవరికి ఇస్తుంది అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవారికే. మరి సేవా కార్యక్రమాలు అవార్డు వచ్చింది కదా అని ఆపల, ఇంకా ఆ అవార్డుకే వన్నె తెచ్చే విధంగా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. చాలామంది ఏంటంటే ఏంటి ఇంత లెంత్ చెప్తావు అంటే చెప్పాల్సిన అవసరం ఉంది. పని చేస్తున్నారు కదా చెప్పుకోవాలి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా చెప్పుకోవాలి. అరే చిరంజీవేనా, ఇండస్ట్రీలో ఎంతమంది లేరు, మరి ఎవరు స్పందించకుండా ఆయన ఒక్కళ్ళే స్పందిస్తున్నారంటే చెప్పుకోకుండా ఎలా ఉంటాం? సో అందుకే ఈరోజు ఈ టాపిక్ మీద స్పెషల్ అనాలిసిస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. సో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.